దేవుని యొక్క ప్రతిష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తూ, ముందుగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, దైవ సేవకులైన అన్నకు, ఉదినకు, అమ్మగారుకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక అంశం బట్టి దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అంశం ఏంటంటే, మనం మార్పు చెందే ప్రజలుగా ఉండాలని చెప్పి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలను ఎక్కడున్నాయో ఒకసారి పరిశీలించుకోమని దేవుడు చెప్తున్నాడమ్మా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఒక వ్యాధి కానీ, లేకపోతే ఒక అనారోగ్యం కానీ, ఒక ఇబ్బంది కానీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందుగా చేసిన ప్రయత్నం ఏంటంటే, కొంత చికిత్స చేస్తారు. చికిత్స చేసిన తర్వాత ఏదైనా లోపల అనారోగ్యాన్ని, ఏదైనా వ్యాధి కలిగిందేమో, లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏమో ఉన్నాయేమో చెప్పి ఒక రిపోర్ట్ రాసిస్తారు. డయాగ్నోసిస్ అని చెప్పి ఒక టెస్ట్ చేయడానికి ఒక అనుమతిస్తారు. పిరియరా అలా అనుమతించడానికి డయాగ్నోసిస్ అనే నాకు కొంచెం ఇంగ్లీష్ పదాలు పలకడం రాదు, మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి ఎక్కడ నేను పొరపాటు చేసుంటే. అక్కడ ఆ పదాలు అది ఆ పరీక్షకు వాళ్ళు చెప్పినప్పుడు దాని ద్వారా, ఆ డయాగ్నోసిస్ ద్వారా ఆ వ్యాధి ఏంటని అవుతుందండి, నిర్ధారణ అవుతుందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కదా. అదే ఈ రాత్రికాల సమయంలో మొదటగా మనల్ని ఏం చేయమంటున్నాడో తెలుసా? దేవుడు మన జీవితం మార్పు చెందవలసిన పరిస్థితులు ఉంటున్నాయి, మన మార్పు చెందాల దేవుళ్ళు అని చెప్పి నేను అనుకున్నట్లయితే, నేను భావిస్తున్నట్లయితే, మొట్టమొదటి నేను ఏం చేయాలో తెలుసా బిరిరా? డయాగ్నోసిస్ అని నీ యొక్క పరిష్కారాన్ని నేను కనుక్కోవాలి. నువ్వు ఎక్కడైతే తప్పిపోయావు దేవుడి నుండి కానీ, లేకపోతే లోకపరంగా కానీ, శారీరకంగా కానీ నువ్వు ఈ దేని ద్వారా తప్పిపోయావు నేను ముందుగా ఆలోచించే పరిస్థితులు ఉండాలి పిరియరా. ఏ రీతిగా అంటే, నువ్వు ఉద్యోగ అవకాశాల్లో కానీ, వ్యాపార అవకాశాల్లో కానీ, లేకపోతే దేవుల్లో బలంగా వాడబడాలని ఒక ఆలోచన ద్వారా నువ్వు తప్పిపోయావేమో. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు ఎక్కడ తప్పిపోయావు, దేని ద్వారా తప్పిపోయావు, దాన్ని నేను పరిశీలించుకోమంటున్నాడు. నేను చెప్పబోయే మాటలు ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు దేవునికి ప్రార్థించే బిడ్డగా ఉంటున్నావు నిజమే, కానీ నువ్వు దేనితో దేవుడికి ముడిపదార్థంగా దేన్ని చెల్లించట్లేదో నేను ఆలోచించుకోమంటున్నాడమ్మా. అంటే దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఇంకొను కూడా దేవుళ్ళు బలంగా ఎదగలేకపోవడానికి గల కారణాలు నన్ను తెలుసుకోమంటున్నాడు. అంతేకాదు కానీ నువ్వు ఉద్యోగ పరిస్థితుల్లో కానీ, చదువుల్లో కానీ, వ్యాపార అవకాశాల్లో కానీ, నీ పనిపాట్లలో కానీ ఎక్కువగా ఎందుకు నేను వదిలేకపోతున్నానని చెప్పి నువ్వు పరీక్షించుకోమని దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు బిరిరా. దానికి గల కారణాలు ఏంటో వెతకమని చెప్తున్నాడు. నీ జీవితం ఎందుకు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉండిపోయిందో నన్ను ఆలోచించమంటున్నాడు. ఎందుకు నువ్వు దేవుని సంపూర్ణంగా జీవించలేకపోతున్నావు, దేవుళ్ళు ఇంకొకగా ఎందుకు ఎదగలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని పట్ల వింటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఇది ఎందుకు ముందుకెళ్ళే పరిస్థితులు నాకు లేవో నన్ను పరీక్షించుకోమంటున్నాను. మా దేవుని వాక్యం నిత్యం వింటూనే కూడా మనం ఎక్కడో ఒక దగ్గర, లేకపోతే ఏదో చిన్న విధంగా కానీ, లేకపోతే ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కానీ దేవునికి ఇంకా కూడా విధేయత చూపించలేని స్థితిలో నేను ఉండిపోయామో ఆలోచించుకోమంటున్నానమ్మా. నా మాటలు పట్టుకునే ప్రయత్నం చేయండి. దేవుళ్ళు నిత్యం కూడా వస్తూనే, ప్రతి ఆదివారం మందిరానికి వస్తూనే, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిసారి యూట్యూబ్లో అవని, దైవ సేవకుడు చెప్తున్న మాటలు అవని అనేకమైన మాటలు వింటున్నావు. నేను ఆ మాటలు విని బాగున్నాయి అని చెప్పి నేనేం చేస్తున్నావు తెలుసా ప్రియరా? ఎక్కడో నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించట్లేదేమో అని చెప్పి ఈ రాత్రికాలం నీ సమస్య ఏంటి దేవునిలో, నువ్వు దేవుళ్ళు తప్పిపోవడానికి గల కారణాలు ఏమిటో, లేకపోతే దేవుళ్ళు ఎక్కువగా నువ్వు బలపడలేకపోవడం గల కారణాలు ఏంటో ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా నేను పరిశీలించుకోమంటున్నాడమ్మా. నీకు ఉద్యోగ అవసరం అన్నీ బాగున్నాయండి, ఎందుకో తెలియదు ఏదో ఒక ఇబ్బంది నా మనసులో తన్నులాడుకుంటుంది అనుకుంటున్నావు. అంతా బాగుంది కానీ నా వ్యాపారాలు ఎక్కడో ఏదో చిన్న సతమతం అయిపోతున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. చదువు అంతా నేను బాగానే చదువుతున్నాను కానీ నాకు ఎగ్జామ్స్ వచ్చే సమయంలో అవి నాకు గుర్తు రావట్లేదని చెప్పి ఒక ఆలోచన కూడా నేను వెళ్తే దాన్ని నేను పట్టుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నువ్వు కానీ కనుక్కున్నట్లయితే నీకు చెప్పమంటారా, నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా.
నువ్వు దేవుళ్ళు ఎక్కడైతే నువ్వు తప్పిపోతున్నావో, నువ్వు ప్రార్థన లేమి ద్వారా తప్పిపోతున్నావా, విశ్వాసం చూపించలేక నువ్వు తప్పిపోతున్నావా, లేకపోతే ఎక్కడ నువ్వు పడిపోయే స్థితిలో కానీ నువ్వు కానీ చూసుకున్నట్లయితే దాన్ని పట్టుకోమని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతుంటున్నామ్మా. నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది దేవునిలో ఒకసారి నన్ను పరిశీలించుకోమంటున్నాడు. ఆత్మీయ స్థితి సన్నగిలిపోతుందంటే నువ్వు దేవునికి ఇచ్చిన విధేయత లోపమై ఉందా, లేకపోతే దేవునితో చూపించే నువ్వు యొక్క విశ్వాసము లోపమై ఉందో నన్ను దేవుడు పరిశీలించుకోమంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్పమంటారా? అన్యులు పాపం చేస్తానంట దేవుడు, అన్యులు పాపం చేస్తానంట దేవుడు శిక్షిస్తాడో లేదో తెలియదు, కానీ దేవుని సంఘంలో ఉన్న విశ్వాసం పాపం చేస్తానంట దేవుడు శిక్షించడు, కానీ దేవుడు చాలా బాధపడతాడంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అన్యులకు తెలియదు రక్షణ విలువ, అన్యులకు తెలియదు ఏంటో తెలుసా ప్రియరా, దేవుని యొక్క ప్రేమ. అన్యులకు తెలియదు దేవుని యొక్క విలువ, కానీ విశ్వాసగా జీవిస్తున్న నేను నీ యొక్క లోపాలను సరిదిద్దుకోమని ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియరా. విశ్వాసగా ఉంటూ విశ్వాసంలో జీవిస్తూ దేవుని గుర్తెరిగి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా ప్రియరా, నీ యొక్క పాపాన్ని బట్టి ఆయన బాధపడుతున్నారు, నీ యొక్క పాపాన్ని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడని చెప్పి నేను గ్రహించాలి ప్రియరా. అంతేకాదు కానీ సంఘంలో విశ్వాసులు ఏంటో తెలుసా ప్రియరా, సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుని మందిరానికి రావడానికి ఆశ చూపుతారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి భయం లేకుండా దేవుని యొక్క వాక్యం వినే ప్రయత్నం చేస్తారని ప్రియరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క మాట మీదే కాదు, కానీ ఈ మాటలన్నీ నాకు వర్తిస్తాయి అని చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాలకు వచ్చే ప్రతి విశ్వాసులు కూడా మందిరానికి రావడానికి ఇష్టపడతారు, మందిరంలో గడపడానికి ఇష్టపడతారు, కానీ దేవుని యొక్క వాక్యం విస్తరించబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యానికి భయపడి నీ జీవితాలు అప్పగించుకోవడమే విశ్వాసం యొక్క పోరాటం పిల్లరా. దాన్ని నన్ను గుర్తెరగమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఈ రాత్రికాల సమయంలో ఎక్కడో ఉండిపోయిందో నేను గుర్తెరగలమ్మా. నీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో నువ్వు గుర్తెరగల అమ్మ. నువ్వు దేవునిలో తప్పిపోతే దేవుళ్ళు ఎత్తికే ప్రయత్నం చేయాలా. నువ్వు కానీ ఉద్యోగాలు తప్పిపోతే దానికి ఒక పరిష్కారాన్ని నేను గుర్తెరగలమ్మా. నువ్వు ఇక వ్యాపారం లేదు, మిస్టేక్ ఉందేమో, దానివల్ల నీ వ్యాపారం ఉండిపోయిందని చెప్పి నేను ఆలోచించాలమ్మా. నీ చదువులు ఎక్కడైతే నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటాల్లో దేవుని పెట్టే ప్రయత్నం చేయని పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఒక వ్యాధి నిర్ధారణకు వచ్చినప్పుడు ఈ యొక్క రోగం నీకు వచ్చిందిరా అబ్బాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు దానికి ఒక తాలూకా మందుల షీట్ని రాసి ఇవ్వడం మనందరికీ తెలుసు అండి. మీకు తెలుసా? ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని నయం చేసుకోవడానికి డాక్టర్ గారు ఏం రాస్తారండి? మందులు రాస్తారా? మందులు రాస్తారు. దాన్ని ఆ మందుల సీట్లుగా నువ్వు పరిశీలించినట్లయితే ఆరక్ష అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మందులు ఈ రీతిగా మీరు వాడాలా, లేకపోతే ఈ మందులు వీటికి పనిచేస్తాయని చెప్పి ఓ ఆరక్ష అనే పదాన్ని అక్కడ జత చేయడం ఏర్పరచడం జరుగుతుంది ప్రియరా. దాని ద్వారా నేను ఏం చేసుకోవాలో తెలుసా ప్రియరా, నీ యొక్క మందుల్ని ఏ రీతిగా వాడుతున్నావు, నీకు ప్రార్థన జీవితాన్ని ఏ రీతిగా నువ్వు దేవుళ్ళలో వాడుతున్నావు, నీకు ఆత్మీయ స్థితిని దేవుళ్ళలో ఏ రీతిగా నువ్వు బలపరుచుకుంటున్నావో లేదో ఈ రాత్రికాల సమయంలో నన్ను పరిశీలించుకోమంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని మందిరానికి ప్రతిసారి వస్తున్నప్పుడు, దేవుని సందులో ప్రతిసారి కనబడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదని చెప్పి నేను కనుక్కోవాలి పిల్లరా. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో లేదో నేను రాత్రికాల సమయంలో తెలుసుకోవాలి పిల్లరా. సరైన మార్గంలో వెళ్తున్నావో లేదో నేను ఆలోచన గుండా వెళ్ళాలి పిల్లరా. నిజమే, దేవుళ్ళు నివసిస్తున్న నేను లోకపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో దేవుని ప్రేమను చూపగలుగుతున్నావా లేదో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వాడాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకపరంగా అనేకమైన పోరాటాలు ఉంటున్నప్పుడు, లోకపరమైన అనేకమైన ఇబ్బందులను గురవుతున్నప్పుడు, లోకపరంగా పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ఆ వాక్యానుసారంగా దేవునిలో వాడబడాలని చెప్పి ఈ ఆరక్ష మనకు తెలుస్తుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ రీతిగా వాడబడాలో తెలుసా ప్రియరా, ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మాత్రమే నువ్వు నడుచుకోవాలి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంత నిర్ణయాన్ని బట్టి నీ యొక్క
తీర్పుని కానీ నీ జీవితంలో తీసుకున్నట్లయితే అది ఎప్పుడొకప్పుడు ముంచేసే ప్రయత్నం చేస్తుంది పిల్లరా. అనేక మార్లు నా సొంత నిర్ణయాలు తీసుకొని అనేక సార్లు వైదొలిగిపోయాను పిల్లరా, మునిగిపోయానమ్మా. అనేకమైన ఇబ్బందులు కూడా నా జీవితాన్ని పరిశీలించుకున్న తర్వాతే దేవునికి విధేయత కలిగిన జీవితం వలె నేను ఉండాలని ఆశపడుతూ దేవుళ్ళు ఎదిగే ప్రయత్నం చేస్తున్నా. ఏ రీతిగా నీ యొక్క సమయాన్ని వాడుకుంటున్నావో నువ్వు నేను ఆలోచించుకోవాలి పిల్లరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరికీ కొన్ని తలాంతులు ఇస్తారమ్మా. కొంతమందికి వాక్యాన్ని చదివే తలాంతు, కొంతమందికి ప్రార్థించే తలంతు, కొంతమందికి వాక్యాన్ని వినే తలంతు, కొంతమందికి వాక్యాన్ని విని దాన్ని అనుసరించుకునే తలంతు. ఇవన్నీ తలంతులేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తలంతులు నువ్వు ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నావో నేను పరిశీలించుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి కొద్ది భాగాలు చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. సరిపోతుంది పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5 తలాంతులు తీసుకునే వారు వ్యాపారం చేసి దాన్ని వర్ధిల్లింపజేశాడమ్మా. 2 తలాంతులు తీసుకెళ్ళిన వారు దాన్ని కూడా డబుల్ చేసి దేవుల్లో ఆశీర్వాదం పొందాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడో తెలుసా పిల్లరా? దాన్ని దాచిపెట్టినట్టుగా మనకి కనబడుతుంది. నీ యొక్క తలాంతుల్ని నువ్వు దాచిపెడుతున్నావా, లేకపోతే దేవునిలో వాడనిస్తున్నావా నువ్వు గుర్తెరగలమ్మా. నీకున్న ఉద్యోగము దేవుడు నీకు ఇచ్చిన తలంతు, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం దేవుడు నీకు ఇచ్చిన తలంతు. దానికి దేని ద్వారా నువ్వు ఉపయోగిస్తున్నావు అన్నదే నీ యొక్క నా యొక్క పరీక్ష అని చెప్పి, నీ యొక్క నా యొక్క ప్రశ్న అని చెప్పి దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు పిల్లరా. నేను ఏ రీతిగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగిస్తున్నావు, ఏ రీతిగా దేవుని ఇచ్చిన అనేకమైన అవకాశాలను నేను ఏం చేస్తున్నావో నేను గుర్తెరగాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన తలాంతులు ఎలా వాడుకోవాలో నాకు తెలియాలి పిరియరా. ప్రార్థించే తలాంతుగా నీకు ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఎవరి గురించి దేని గురించి నువ్వు చెయ్యాలో నాకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి పిరియరా. వాక్యాన్ని విన్నప్పుడు వినిన సారాన్ని బట్టి దాని ప్రకారంగా నేను నడుచుకునే తలాంతు నీకు ఉన్నట్లయితే దాని ఇతరులకు నేను చెప్పే ప్రయత్నం చేయాలి పిరియరా. నీ తలాంతులను వాడుకొని నీ యొక్క ఉద్యోగాల్లో, నీ యొక్క వ్యాపారాల్లో నీ యొక్క తలాంతులు ఏం చేయాలో తెలుసా పిరియరా? నీ తలాంతుల వల్ల ఇతరులు నీ మేలు పొందిన జీవితాన్ని నేను జీవించాలి పిరియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటండి? డయాగ్నోసిస్. రెండోది RX, దేవుళ్ళు ఎలాగ ఓడుకోవాలో, మనం ఇచ్చిన తలంతను ఎలాగ ఓడుకోవాలో తెలియాలా. మూడోది ఏంటో తెలుసా ప్రియరా? HW, హార్డ్ వర్క్ అమ్మా. దేవుడు ఎంతగా కష్టపడితే అంతగా దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు. దేవుడు నువ్వు ఎంతగా కష్టపడితే అంతగా దేవుడు నిన్ను బలపరిచే ప్రయత్నం చేస్తాడు ప్రియరా. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట పట్టుకున్నట్లయితే, నువ్వు చేయుడికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీ శక్తి లోపము లేకుండా నీ పనిని నువ్వు చేయాలమ్మా. నీకు ఇచ్చిన వ్యాపారాల్లో, నీకు ఇచ్చిన ఉద్యోగాల్లో నీ యొక్క పనిని ఏ పరిస్థితుల్లో కానీ వదలకూడదని చెప్పి నేను గుర్తుంచగల. నీ యొక్క యజమానుడు బాధపడుతున్నాడని చెప్పి నీకు ఉద్యోగ అవకాశాల్లో నువ్వు ఉంటున్నప్పుడు
నీకు ఉద్యోగాన్ని బట్టి నీ పని విస్తరింపజేస్తుందని చెప్పి నువ్వు గుర్తెరగల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతవరకే పని చేస్తారమ్మా, కొంతవరకే ప్రార్థన చేస్తారు బిరిరా. ఏ రీతిగా అంటే కొంతమంది దేవుని యొక్క విజ్ఞాపన చేస్తూ ఒక అంశాన్ని బట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఇంకా నువ్వు రాలేదని చెప్పి నీ ప్రార్థన మధ్యలో ఆపేసావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? అదే ప్రతిసారి దైవ సేవకుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు ప్రార్థన చేసే అంశము అది పొందుకున్నంత వరకు కూడా నేను ప్రార్థన చేయాలంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదమ్మ కష్టపడి పనిచేయడం అంటే. అదమ్మ నువ్వు యొక్క జీవితంలో నువ్వు గుర్తెరగాల్సింది ఏంటో తెలుసా ప్రియరా? నీ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చినంత వరకు కూడా నేను ప్రార్థన జీవితంలో ఉండాలా. నీ ప్రార్థన జీవితం ఎటువంటి ఉండాలో తెలుసా ప్రియరా? కష్టవంతమైన ప్రార్థన అంటే నీ ప్రార్థనలో కష్టం ఉండడం కాదండి. నువ్వు ప్రార్థన నువ్వు యొక్క స్థితిగతులు మారినప్పటికి కూడా, నీకు అంత కష్టం కలిగినప్పుడు కూడా నీ ప్రార్థన జీవితం వదలకపోవడమే కష్టమైన ప్రార్థన చెప్పి నేను గుర్తెరగల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియరా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నీ ఎడతెగని ప్రార్థనని దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు. నీ సమస్యలో ఎడతెగని ప్రార్థన ఉండాలా, నీ యొక్క వ్యాధిలో ఎడతెగని ప్రార్థన ఉండాలా, నీ యొక్క పోరాటాల్లో, నీ యొక్క అనేకమైన స్థితిగతుల్లో ఎడతెగని ప్రార్థనని దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడమ్మా. అటువంటి ప్రార్థన పౌరులు ఎవరైనా ఉన్నారమ్మా? దానియేలు 6వ అధ్యాయం 7-10 వచనాలు కనబడతాయి. 7-10. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవుని యొద్దను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఎక్కడ పడద్రోయబడతాడంట? సింహముల గుహలో. తర్వాత చదువుకుందాం. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాయిదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగాను దినము 3 మోకాలుని తన ఇంటి పై గదిని కిటికీలు తీసి ప్రార్థన చేశాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణ శాసనము ముద్రించబడినప్పుడు కూడా యథాప్రకారంగా దేవునికి 3 మోకాలుని ప్రార్థన చేశాను అనుభవాన్ని దేవుడి రాత్రికాల సమయంలో నీకు నాకు నేర్పుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితాలకు ఒక అడ్డంకులు ఏమైనా వచ్చినట్లయితే, నీ ప్రార్థన జీవితానికి ఏవైనా ఒక ఇబ్బంది కలిగిన జీవితాలు కానీ ఉన్నట్లయితే దానియేలు ఒక మార్గదర్శిని అని చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలి ప్రియరా. నీకు పోరాటాల్లో, నీకు అనేకమైన ఇబ్బందుల్లో ఈ దానియేలును చూసి నేను ధైర్యం తెచ్చుకుందాం ప్రియరా. ఎందుకో తెలుసా? మరణ శాసనం అక్కడ ముద్రించబడిందమ్మా. గృహంలో అక్కడ సింహాలు వేచి చూస్తున్నా ఎవరు వస్తారని చెప్పి. కానీ వచ్చేసాడు దానియేలు. వచ్చినప్పటికి కూడా ముందుకెళ్ళిన తర్వాత కనబడుతుంది, సమయ భావం లేదో తెలియజేయబడట్లేదు, కానీ ఆ దానియేలు గృహలో వేసినప్పటికి కూడా దానియేలుని సింహాలు ఏమీ చేయలేకపోయామా. ఎందుకో తెలుసా? తన ప్రార్థన జీవితం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభువులో దానియేలు గడిపిన ప్రార్థన అనుభవం ద్వారా ఆ సింహాలు ఆ దానియేలుని ఏమీ చేయలేకపోయాం ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ భయం లేకుండా దేవునికి దానియేలు ప్రార్థన చేశాడమ్మా. రాజు శాసనానికి భయపడకుండా దానియేలు ప్రార్థన చేశాడమ్మా. నీ యొక్క ప్రార్థన జీవితాల ద్వారా ఇవి ఎవరికి భయపడుతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు అని ఈ రాత్రికాల సమయంలో గుర్తెరగల. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, కొన్ని లోకానుసారమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి వెనకపెట్టే వ్యక్తిగా ఉన్నావేమో నిన్ను గ్రహించుకోమంటున్నాడమ్మా. దేవుణ్ణి వెనకపెట్టి నువ్వు ముందుగా ఉండే ప్రయత్నం చేస్తున్నావేమో నువ్వు గుర్తెరగాలి ప్రియరా. నీ లోకానుసారమైన అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, లోకానుసారమైన ఇది చేస్తే కానీ నేను తప్పదని చెప్పినప్పుడు కూడా దానియేలు ఆ పని చేయలేదు ప్రియరా. అవునా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి సైతం కూడా తెగించిన దానియేలు జీవితాన్ని నేను గుర్తెరగలమ్మా. అది కష్టపడి ప్రార్థన చేయడం అంటే, అది దేవునిలో బలంగా విశ్వాసం ఉంచడం అంటే, ఎడతెగని ప్రార్థన చేయడం అంటే అదని చెప్పి దేవుడి రాత్రికాల సమయంలో నీకు చూపిస్తున్నారు ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మోసే జీవితాన్ని చూసుకున్నట్లయితే మోసే అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మోసే జీవనపై దేవుడు అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మోసే దేవుని విడిచి వెళ్ళలేదమ్మా. ఇశ్రాయేలు సొనుగుతున్నారు, నాకు ఆహారం లేదు, నాకు మాంసాలు లేవని సొలిగితే దేవుడు మోషే ద్వారా అక్కడ మాంసాన్ని సిద్ధపరిచిన దేవుడు. అయినప్పుడు కూడా మోషే ప్రజల ద్వారా తుణీకరించబడిన వ్యక్తిని అయినప్పుడు కూడా దేవుడి నుండి మోసే, దేవుని యొక్క ప్రజల నుండి మోసే వెనుతిరగలేదమ్మా. అంతవరకు ఇశ్రాయేలు కానాను దేశాన్ని చూడలేకపోయాడు, కానీ కానాను దేశం అదిగో అన్నంత దూరం ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వ్యక్తి ఎవడని ఉన్నాడంటే అది మోసే. దేని ద్వారా సాధ్యమైందో తెలుసా ప్రియరా? ఎడతెగని ప్రయాణం ద్వారా, మోసే ప్రయాణం ద్వారా దేవునితో అది సాధ్యమైందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ శత్రక మేషత్ అబేద్నెగోలు మనకి కనబడతాయేమో. ఆ రాజు ఒక ప్రతిబింబాన్ని పెట్టి దాన్ని మొక్కమంటే నేను మొక్కం రాజు అని చెప్తారు. నీ అగ్నిగుణంలో పడేస్తామంటే నీ నచ్చింది చేసుకోమంటాడు. నీకు నచ్చింది చేసుకోమన్నప్పుడు రాజు అగ్నిగుణంలో రెట్టింపు అగ్ని వేస్తే ఆ అగ్నిగుణంలో వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమైరో తెలుసా ప్రియరా? 3 దీవించాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 ఎందుకు కనబడ్డాడో తెలుసా ప్రియరా? ఆ 3 విశ్వాసం బట్టి 4వ వ్యక్తి అయిన దేవుడు అక్కడ ప్రత్యేకమయ్యాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎడతెగని లేకపోతే కష్టపడి విశ్వాసంలో జీవించడం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అన్నడు కూడా నేను సిగ్గుపరచదమ్మా. నీ ప్రార్థన జవాబు రానప్పటికి కూడా నీ ప్రార్థన నిన్ను సిగ్గుపరచదమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట అర్థమైందా? నీ ప్రార్థన నీకు ఎన్నడూ సిగ్గుపరచదు. నీ ప్రార్థనకు జవాబు రానప్పటికి కూడా నీ ప్రార్థన నేను సిగ్గుపరచడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కష్టపడే ప్రార్థనని దేవుడు నన్ను చేయమంటున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మాటలు నేర్చుకున్నాం? 3 మాటలు నేర్చేసుకున్నాం. 4వ మాట ఏంటో తెలుసా ప్రియరా? పీజీ, పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని నేను గుర్తెరగాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఎటువంటిదో నేను గుర్తెరగాలమ్మా. ఇది 2 గుంపుల ప్రజలకి ఒక పోరాటం వచ్చినప్పుడు, కొంత ఇబ్బంది వచ్చినప్పుడు, కొంత గొడవలు వచ్చినప్పుడు 2 గుంపుల వారు కూడా కోర్టుకి వెళ్ళారు. 2 గుంపుల వారు కూడా కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక గుంపు ద్వారా ఒక గుంపుకి అన్యాయం జరిగిందమ్మా. ఒక గుంపు ద్వారా ఒక గుంపుకి అన్యాయం జరిగితే మరో గుంపు అంటుంది కదా, 2వ గుంపు, అది మా వల్ల కాదేదో అంటుంది. ఆ సమస్య ఏంటో పరిశీలించుకుందామా. ఒక దేవుని మందిరం ఎదుట ఒక కళ్ళు కాంపౌండ్ ఉందంట, అలాగే కళ్ళు దుకాణం ఉందంట. అక్కడ ఫాస్టింగ్ ఆల్ నైట్ పేరు పెట్టుకున్నారని పేరు ఆ శుక్రవారం రాత్రి. అయితే ఆ శుక్రవారం రాత్రి పెట్టుకుంటే దాన్ని బట్టి ఆ కళ్ళు దుకాణం బట్టి ఎలాగైనా దేవా దీని నుండి తీసివేసే అని చెప్పి ఈ సంఘము ఆ కళ్ళు దుకాణం బట్టి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేయడం ఎవరో ఒకరు సంఘంలో ఉన్న విశ్వాసం లేకపోతే బయట ఉన్న వాయిస్ ద్వారా లేకపోతే స్వరం ద్వారా వినిన వ్యక్తితో ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. అయితే తెల్లవారికి ఒక తుఫాన్ వచ్చి ఆ రాత్రికి ప్రార్థన చేయగానే రాత్రి తుఫాన్ వచ్చి ఆ కళ్ళ దుకాణం పోయిందంట పిరియరా. కొట్టుకొని పోతే ఆ కళ్ళు దుకాణం వారు ఈ గుంపు మీద, అంటే దేవుని యొక్క సంఘం మీద ఒక కేసు వేస్తే వీళ్ళు నిలబడుతున్నది ఏం నిలబడుతున్నట్టు తెలుసా పిరియరా? ఏంటని నిలబడుతున్నారు? ఆ సమస్య నా వల్ల వచ్చింది కాదని చెప్పి వీరు చెప్తున్నారు. దేవుని యొక్క శక్తి నువ్వు ఎరగట్లేదు, కానీ అన్ని ప్రజలు నీ ద్వారా నీ దేవుళ్ళో శక్తి ఉన్నది ఎరుగుతున్నారు పిరియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా ఎరగాల. దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా ఎరిగే ప్రయత్నం చేయాలి పిరియరా. వారు నమ్మలేదు, కానీ ఎరుగువారు లేకపోతే బయట ఉన్నవారు దేవుని యొక్క శక్తిని నమ్మారమ్మా. మనం చేసే పొరపాటు అదే. మన ఉన్న సర్వశక్తుడైన దేవుడు, గాలి తుఫాన్లు ఆపివేసిన దేవుడు, అంతేకాదండి ఆదికాండంలో తన యొక్క కార్యాలను మనం చూసుకున్నట్లయితే భూమి ఆకాశము సృజించిన దేవుడు, నోటి మాటతో ప్రకృతిని చేసిన దేవుడు, నరుణ్ణి తన హస్తంతో చేసిన దేవుడు పిరియరా. అటువంటి దేవుని నేను జీవిస్తూ ఆయన నమ్మలేని స్థితిలో ఉంటే అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పి నేను గుర్తెరగల పిరియరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని నేను గుర్తెరగాలి. ఆయన ఎటువంటి వాడో తెలుసా ప్రియరా?
1000 మంది పడిపోయినను కూడా ఒక్కరితో యుద్ధం చేయించే దేవుడమ్మా. నీ ముందు 1000 మంది పడిపోయినప్పుడు కూడా నీవే ఆ 1000 మందితో యుద్ధం చేయగలిగిన దేవుడు అని చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలి పిల్లరా. దేవుని వాక్యం చెబుతుంది ఏంటో తెలుసా పిల్లరా, ఆయన సర్వశక్తిమంతుడని. నాకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటని చెప్తుంది తెలుసా పిల్లరా, ఆయన బలవంతుడని చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఏంటని చెప్తుంది తెలుసా పిల్లరా, ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదని చెప్తుంది. అయినప్పుడు కూడా నువ్వు నేను ఆ మాటను అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణాలు నువ్వు నేను ఎరగలి పిల్లరా. ఆయన సంపూర్ణంగా దేవుడు పిల్లరా. అంతేకాదు కానీ ఆయన సంపూర్ణంగా మానవుడు. అటువంటి వాడిగా ఉంటున్నప్పుడు, అటువంటి దేవుడిగా నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తిని నువ్వు నేను ఎదగాల. అయినప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరిగినట్లయితే నువ్వు వెనక చూడలేని ప్రయాణాన్ని నువ్వు జీవితంలో నువ్వు సాధ్యం చేసుకోగలవు పిల్లరా. నువ్వు దేవుని యొక్క హస్తాన్ని కానీ నువ్వు పట్టుకొని కానీ నడిచినట్లయితే, దేవుడితో నీ జీవితాన్ని కానీ నడిచినట్లయితే అనోక్ గారు దేవుడితో కూడా నడిచాడు పిల్లరా. అవునా కాదా? మీరు ఎవరు చెప్పరు, నా మాటలు అర్థం కావట్లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనోక్ గారేను కదండి, అనోక్ గారే దేవుని యొక్క మాటలు పట్టుకుంటూ దేవుని విడిచిపెట్టకుండా ఆయన దేవుడితో పాటు నడిచాడు పిల్లరా. అటువంటి దేవుడిని నువ్వు నేను సేవిస్తున్నావమ్మా. అటువంటి దేవుడిని నువ్వు నేను సేవిస్తున్నావు. చనిపోయిన లాజరును లేపిన దేవుడు పిల్లరా. కుష్ఠరోగిని నయం చేసిన దేవుడు, సేనా దయ్యాన్ని పందుల్లో పంపించిన దేవుడు. పేరు పెట్టుకోండి. ఆయన అంటాడు కదా, నా నోటి మాట ద్వారా సమస్తము కలిగింది అంటున్నాడు పిల్లరా. ఆయన నోటి మాట ద్వారా మొత్తం ప్రపంచాలే కదిలే అని చెప్పి నువ్వు గుర్తిరిగి ఆయన ఎరిగి నువ్వు నేను జీవించాలమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటండి? డయాగ్నోసిస్, ఆర్ఎక్స్, హెచ్డబ్ల్యూ, పీజీ. ఇవన్నీ కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితం మారిపోతుందమ్మా. ఇవన్నీ నీ జీవితంలో కానీ ఉన్నట్లయితే నీ యొక్క సంఘ జీవితం మారిపోతుందమ్మా. అన్న ప్రతిసారి చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు ప్రార్థన చేస్తా అంట నీ కుటుంబం భవిష్యత్తు మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మనసు మారుతుంది ప్రియరా. అంతేకాదు కానీ నీ మనవల తరాలు కూడా నీ ప్రార్థన ద్వారా వారు దీవించబడే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కూడా దేవుని యొక్క కొంతమంది అంటారు, అయ్యా నాకు యోబు వంటి శ్రమలు నాకు కావాలయ్యా. కొంతమంది అంటారు యోబు యొక్క దీవులు కూడా నాకు కావాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసే పిరియరా, ఆ కొంతమందితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసే పిరియరా. కొంతమంది అడుగుతారు తెలుసా పిరియరా, ఏ ఉద్దేశంతో దేవుడిని అడుగుతారో తెలుసా? యోబు వంటి శ్రమలు ఉంటే 42వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలిసే పిరియరా. యోబు గ్రంథంలో చదవవసరం లేదు కానీ రెట్టింపు ఆశీర్వాదం కలుగుతుందని చెప్పి యోబు యొక్క శ్రమలను ఇబ్బందులను నువ్వు కోరుకుంటున్నావేమో. దేవుడు అది చెప్పట్లేదు కానీ మొదటి కొరింథీయుల పత్రిక, పౌలు గారు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి యోబుకు కావాల్సిన శ్రమలు నాకు దయచేయండి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రార్థన చేయదు. ఎందుకో తెలుసా ప్రియురా, ఆయనకు దాని విశ్వాసం బట్టి, దేవుడి పట్ల ఉన్న ఆయనకు నమ్మకం బట్టి అట్టి కృపను యోబుకు మాత్రమే దయచేశాడమ్మా. నా జీవితము ఏ రీతిగా ఎంత పరిధిలో ఉందో ఆయనకి తెలుసు. అంత పరిధిలోనే నేను ఒకవేళ శోధింపబడితే, దేవుని విడిచి ఎప్పుడైనా నువ్వు శోధింపబడితే అంతవరకే నువ్వు శోధింపబడతావు కానీ మరి ఎక్కువగా నేను శోధింపబడవు. ఒకవేళ ఇంకో మాట చెప్తున్నా, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మా శోధనలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నేను చెప్పే 4 మాటలు మీరు పాటిస్తే మీ జీవితాలు అటువంటి స్థితుల గతుల్లోకి వెళ్ళవని చెప్పి